యావత్ దేశం మొత్తం ఇవాళ టీవీలకి అతుక్కుపోయేటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే అందరూ డైరెక్ట్గా వెళ్ళి చూడలేరు కాబట్టి ఆ, కొన్ని గంటల్లోనే ప్రారంభమయ్యే మ్యాచ్ని వీక్షించడానికి అందరూ టీవీలకి ముందే అతుక్కుపోయే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. నువ్వా నేనా మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం. అయితే మనం ఉదయం నుంచి మాట్లాడుకుంటున్నాం టాస్ గురించి కావచ్చు, ఎక్కడ ఏ విధంగా ఉంటుంది, ఏ టీం యొక్క బలాబలాలు ఏంటి, గత మ్యాచ్లో ఏం జరిగింది, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ వచ్చాం. సో దాని గురించి విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు విజయ్ గారు, కామెంటేటర్ అండ్ అదేవిధంగా స్పోర్ట్స్ అనలిస్ట్ కూడా. గుడ్ ఆఫ్టర్నూన్ విజయ్, హౌ ఆర్ యూ? హలో. వెరీ ఫైన్. ఓకే, ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. మ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతోంది? టాస్కి సంబంధించి కూడా ఒక ఇంత టెన్షన్ ఉన్నప్పటికీ కూడా గెలిచినా, అంటే టాస్ ఓడినా గెలిచినా పెద్ద ఫరక్ ఏం ఉండదు అనేది క్లియర్గా తెలుస్తుంది. మనం ఫస్ట్ పిచ్ గురించి ఆడుతున్న దుబాయ్ పిచ్చే కాబట్టి మన వాళ్ళకి ఇంకాస్త ప్రాక్టీస్ అయితే ఉంది దానిపైన. ఎట్లా చూడొచ్చు అంటారు? ఫస్ట్ మనం టాస్ గురించి మాట్లాడదాం. అందరు కూడా వెరీ ఇంట్రెస్టింగ్ టాస్క్ గురించే చర్చిస్తుంటారు. బట్ ఒక్కటి మనం గమనించాలి, ఒక బిగ్ ఈవెంట్ లోపల ఇంత గ్రేట్ పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత టాస్ అనేది మైండ్ లో ఎప్పుడు కూడా ఉండదు. అశ్విన్ గారు కూడా అదే చెప్పారు. ఎస్ యాక్చువల్గా ఎస్. అశ్విన్ అదే చెప్పాడు. ఎప్పుడు ఏదైనా కూడా బిగ్ ఈవెంట్ లోపల టాస్ ఓడినా గెలిచినా దాన్ని స్వీకరించి ఆడి గెలిచే సత్తా అనేది ఉండాలి. అది ఉన్నదా అంటే డెఫినెట్ గా ఇండియాకు ఉన్నది, అందులో ఏం మాత్రం సందేహం లేదు. బట్ ఒకటి, ఈ పర్టికులర్ పిచ్ మీద దుబాయ్లో టాస్ ఇంపాక్ట్ ఉంటది. మెయిన్ గా చెప్పానంటే సబ్ కాంటినెంట్ పిచెస్ లో టాస్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా అంటే డెఫినెట్ గా ఈ పిచ్ మీద ఎందుకు ఉంటది అంటే, యాక్చువల్ గా ఈ దుబాయ్ ట్రాక్ ఒకప్పుడు చాలా స్లోగా ఉండేది, అంటే పేస్ బౌలర్స్ చాలా చక్కటి బౌలింగ్ చేసేది. బట్ ఈ మధ్య కాలంలో చూస్తే కనుక రీసెంట్ హిస్టరీ తీసుకుంటే స్పిన్ బౌలింగ్ డామినెన్స్ అనేది చాలా వండర్ఫుల్ గా కొనసాగుతున్నది. బాల్ పిచ్ అయిన తర్వాత టర్న్ కావడము, అనూహ్యంగా బాల్ అర్థం చేసుకునే విధంగా బ్యాటర్ కు అటు డిఫికల్టీ అనేది ఎదుర్కొనే పరిస్థితులు ఈ మధ్య కాలంలో దుబాయ్ లో చూస్తున్నాం. సో వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మీరు అన్నట్టుగా ఈ టాస్ ఇంపాక్ట్ ఏ రకంగా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, టాస్ అనేది ఒకవేళ కనుక ఇండియా గెలిస్తే ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకోవడమే ఇట్స్ వెరీ 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 బెటర్. ఎందుకంటే సెకండ్ టైం కనుక న్యూజిలాండ్ కనుక ఒకవేళ బ్యాటింగ్ చేసింది అనుకోండి, నా పాయింట్ ఆఫ్ వ్యూలో, దిస్ ఇస్ మై రీడింగ్, అబ్సల్యూట్ దిస్ ఇస్ మై ఒపీనియన్, ఏంటంటే న్యూజిలాండ్ గెలిచే అవకాశాలు ఉంటాయి ఎక్కువగా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఈ పాస్ట్ హిస్టరీ కూడా తీసుకుంటే కనుక 250+ 260 చాలా స్టిఫ్ టార్గెట్. ఒకవేళ మంచి బౌలింగ్ కనుక ఉంటే కనుక 287 ఈ మధ్య కాలంలో ఒక 4, 5, 6, 7 years లో 287 కూడా చేంజ్ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. అందుకే నేను ఏమంటా అంటే, యాక్చువల్ గా ఇండియా ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కనుక చేసే పరిస్థితి వచ్చింది అనుకోండి, 300+ చేసే పరిస్థితి ఇక్కడ ఉంటేనే గెలిచే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఉన్న న్యూజిలాండ్ టీం తోటి. లేకుంటే మాత్రం న్యూజిలాండ్ చాలా ఈజీగా గెలిచే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే వెరీ 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 ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే, న్యూజిలాండ్ ఫీల్డింగ్ వర్సెస్ ఇండియా బ్యాటింగ్ అని చెప్పాలి. ఎందుకంటే న్యూజిలాండ్ ఫీల్డింగ్ మనం చూసాం కదా, ఎస్ టెర్రిఫిక్ ఎస్ ఫీల్డింగ్, ఎస్. అబ్సల్యూట్లీ వండర్ఫుల్ అథ్లెటిసిజం చూసాం మనం. యాక్చువల్ గా ప్రతి ఫీల్డర్ లో, అందులోకి మనం ఫిలిప్స్ యొక్క క్యాచెస్ కనుక చూస్తే, జాంటీ రోడ్స్ కానీ, ఒకప్పుడు మొహమ్మద్ అజరుద్దీన్, తర్వాత యువరాజ్ సింగ్, గస్ లోగి లాంటి ఒక గ్రేట్ ఫీల్డర్స్ అందరు కూడా మన మైండ్ లో రిఫ్లెక్ట్ అవుతూ ఉంటారు. సో దిస్ కైండ్ ఆఫ్ ఫీల్డింగ్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంది న్యూజిలాండ్ మీద. న్యూజిలాండ్ దగ్గర ప్లస్ పాయింట్ ఏంటంటే, న్యూజిలాండ్ ఈవెన్ బౌలింగ్ కొంత అక్కడ వీక్ 1-2 పాయింట్లలో కనిపించినా కూడా వాళ్ళు ఫీల్డింగ్ తోటి దాన్ని కప్పిపుచ్చుకునే అవకాశం కూడా ఉన్నది. కానీ మనం ఈసారి కొంచెం చేంజెస్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. సుందర్ని తీసుకొస్తున్నారు కుల్దీప్ ప్లేస్లో అని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంచెం చేంజెస్ అనేది ఎట్లా చూడొచ్చు అంటారు? అంటే ఇప్పుడు సెమీఫైనల్స్ కూడా గెలిచి ఫైనల్ వరకు వచ్చినది, ఇప్పుడు చేంజెస్ అనేది తీసుకునే స్టెప్ కరెక్టే అనుకోవచ్చా? చేంజెస్ అనేవి ఉంటాయా లేదా అనేది మనం ఇది యాజ్ ఎనలైజర్ గా మనం అందరం కూడా, పబ్లిక్ అందరు కూడా గ్రౌండ్ లో క్రికెట్ ఆడతారు కనుక ప్రతి ఒక్క అభిమాని కూడా డెఫినెట్ గా చర్చిస్తాడు, అందులో సందేహం లేదు. ఎందుకంటే ఆ, ఏదైనా కూడా పర్ఫార్మెన్స్ అనేది ఇంపార్టెంట్. ఏ ప్లేయర్ అయినా కూడా, ఇప్పుడు మీరు ఎప్పుడంటే కుల్దీప్ యాదవ్ 100+ రన్స్, 100 runs ఇచ్చాడు లాస్ట్ మ్యాచ్ లో అంటే, యాక్చువల్లీ ఇట్ హ్యాపెన్స్ విత్ ఎవ్రీ బౌలర్. ఒక గ్రేట్ బౌలర్ కూడా ప్రతి మ్యాచ్ లో రాణించాలని ఏం లేదు, నెక్స్ట్ మ్యాచ్ లోనే కంబ్యాక్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. సో చైనామెన్ బౌలర్ అతను చాలా చాలా టిపికల్. పర్టికులర్ గా ఈ పిచ్ మీద నాకు తెలిసి అయితే కుల్దీప్ యాదవ్ అయితే ఉంచుతారు. వాషింగ్టన్ సుందర్ తీసుకొస్తారా లేదా అని నేను చెప్పాను. మీరు అందరు ఇందాక బ్యాటింగ్ స్ట్రాంగ్ ఇండియాకి అవసరం లేదు, బ్యాటింగ్ ఆల్రెడీ వండర్ఫుల్ స్ట్రాంగ్. ఇప్పుడున్న ఇండియన్ టీం ఇంత స్ట్రాంగ్ గా ఇప్పటి వరకు క్రికెట్ హిస్టరీలో తీసుకుంటే మీరు ఎప్పుడు కూడా లేదు యాక్చువల్ గా. ఎందుకంటే ఒక ఫైటింగ్ స్పిరిట్, ఒకప్పుడు ఏంటంటే కేవలం టాప్ ఆర్డర్ మీదనే ఆ
బ్యాటింగ్ మీదనే ఎక్కువ స్కోర్ చేసే పరిస్థితి, దాని మీదనే ఆధారపడ్డారు. దాని తర్వాత ఈవెన్ 2019 వరల్డ్ కప్ లో కూడా చూస్తే మిడిల్ ఆర్డర్ సస్టైన్ చేసి ఫినిషింగ్ చేయకపోవడమే ఇండియన్ ఓటమికి కారణం అని చూసాం. బట్ ఈ మధ్య కాలంలో ఒక 4-5-6 ఇయర్స్ నుంచి కనుక చూస్తే, అంటే దాదాపు అంటే లాస్ట్ వరల్డ్ కప్ నుంచి ఇప్పటి వరకు చూస్తే కనుక ఈ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ అయింది. ఫినిషర్స్, ఎందుకంటే మనము లోవర్ ఆర్డర్ అంటాం, యాక్చువల్ గా టేల్ ఎండ్ అనడానికి వీల్లేదు. లోవర్ ఆర్డర్ దాంట్లో కూడా గ్రేట్ ఫినిషర్స్ ఉన్నారు వండర్ఫుల్ గా. టాప్ ఆర్డర్ లో ఒకళ్ళు ఇద్దరు కనుక జస్ట్ త్వరగా అవుట్ అయినా కూడా మధ్యన తాల్మేల్ అంటాం, అండర్స్టాండింగ్, అవగాహన అంటాం కదా, అది చక్కగా ఉన్నది ప్రతి ఒక్క ప్లేయర్ లో. ఎందుకంటే విరాట్ కోహ్లీ ఎలాంటి ప్లేయర్ అక్కడ సెకండ్ లో వస్తాడు కనుక ఈజ్ అ మాస్టర్. అంటే అతడు ఒకళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ చూసాం మనం యాక్చువల్గా శుభ్మన్ గిల్, రోహిత్ శర్మ తొందరగా అవుట్ అయిన తర్వాత శుభ్మన్ గిల్ తోటి వండర్ఫుల్ గా కలిసి ఆడడం, ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ తోటి వండర్ఫుల్ గా జోడీ కట్టి ఆడడం, ఆ తర్వాత లాస్ట్ లో వెళ్తే కనుక మీరు రవీంద్ర జడేజా ఒకప్పుడు గ్రేట్ ఫినిషింగ్ చేయలేకపోయాడు. 2009 వరల్డ్ కప్ అది మనకు గ్రేట్ ధోని లాంటి అశ్విన్ కామెంట్స్ కూడా ఒకసారి తీసుకుంటే కనుక కేన్ విలియమ్సన్ కి జడేజాకి మధ్య పోరు చూడాలని చెప్పి ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు. ఎందుకోసం అనుకోవచ్చు ఆ కాంబినేషన్? ఎందుకంటే యాక్చువల్ గా కేన్ విలియమ్సన్ ఈజ్ ఏ మనం యాక్చువల్ గా చెప్పాలంటే వన్ ఆఫ్ ది ప్లేయర్స్ అంటాం కదా, వన్ ఆఫ్ ది ప్లేయర్స్ లోపల టాప్ లోపల కేన్ విలియమ్సన్ పేరు ఫస్ట్ సెకండ్ లోనే వస్తుంది. ఎందుకంటే అతని యొక్క ఎబిలిటీ, అతని యొక్క కెపాసిటీ ఏంటంటే యాక్చువల్ గా చెప్పాలంటే మీరు చూసిన 2000 వరల్డ్ కప్ లాస్ట్ ఫైనల్ మ్యాచ్ లో ఓడిపోయిన తర్వాత కూడా అతను చాలా ఈజీగా స్పోర్టివ్గా తీసుకోవడం చూసాం. ఎందుకంటే అతడు టెన్షన్ అనేది ఫీల్ కాడు, ఫస్ట్ ప్రెషర్ అనేది ఉండదు. యాక్చువల్ గా ఎలాంటి సిచ్యువేషన్ అయినా కూడా, ఈవెన్ న్యూజిలాండ్ ఓడిపోతుంది అని అందరు భావించినా కూడా ఆ దాన్ని కూడా యాక్చువల్ గా దాన్ని స్వీకరించి పాజిటివ్ వే అప్రోచ్ అతను కనిపిస్తుంది. ఎందుకంటే ఏ సిచ్యువేషన్ అయినా కూడా బ్యాలెన్సింగ్ ఆడతాడు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ మనం సౌత్ ఆఫ్రికాతో కూడా చూసాం, వండర్ఫుల్ సెంచరీ. అంతకు ముందు ఏ మ్యాచ్ లో కూడా చూసినా కూడా అతడు కనుక వికెట్ మీద ఉంటే ఎంత స్ట్రెంత్ ఉంటుంది అంటే చాలా చాలా స్ట్రెంత్ ఉంటుంది. మీరు అన్నట్టుగా ఇంతకు ముందు అటు ఒకవేళ వాషింగ్టన్ సుందర్, మన రవీంద్ర జడేజా వర్సెస్ కేన్ విలియమ్సన్ వండర్ఫుల్ స్వీప్ షాట్స్ ఆడతాడు, ఎక్సలెంట్ గా. చాలా కొద్దిమంది ఫారిన్ ప్లేయర్స్ లోపల మనం చూస్తే స్వీప్ షాట్స్ ఆడతాడు, బౌలర్ ను డామినేట్ చేస్తాడు, చాలా వండర్ఫుల్ గా ఆడతాడు. రవీంద్ర జడేజాకు కేన్ విలియమ్సన్ మధ్యన ఒక రకమైన నిజంగా చెప్పాలంటే ఒక బ్యాటిల్ అంటాం కదా, ఆ బ్యాటిల్ అనేది చాలా సందర్భాలను చూసాం. కాబట్టి రవీంద్ర జడేజా ఎందుకు కామెంట్ చేశాడంటే ఈ బ్యాటిల్ లో డెఫినెట్ గా రవీంద్ర జడేజా కొంచెం పై చేసి సాధిస్తాడా అన్న ఆసక్తి అనేది అందరికి కూడా ఉన్నది. అదే అతను వ్యక్తం చేశాడు. 4 స్పిన్నర్స్ ఉన్నారు, ఒకవేళ మార్పులు చేసినా చేయకపోయినా స్పిన్నర్స్ విషయంలో అయితే కాంప్రమైజ్ కారేమో. ఎందుకంటే బౌలింగ్ విషయంలో కావచ్చు, బ్యాటింగ్ విషయంలో కావచ్చు స్ట్రాంగ్గా ముందుకెళ్తుంది టీమిండియా. అది వరల్డ్ కప్ నుంచి చూస్తున్నా ఓకే, ఫైనల్లో జరిగిన ఫలితాలు ఏదైనా కావచ్చు, గెలిపోవటంలో సహజంగానే ఉంటుంటాయి. కానీ ఇప్పుడు సెమీఫైనల్స్ వరకు కూడా ఎటువంటి మార్పు లేకుండా మనం చూస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో ఒకటి కూడా వినిపించింది, కోహ్లీకి చిన్న గాయం అయింది, ఆడతాడో ఆడడో, ఇది కూడా చాలా టెన్షన్ పెట్టింది క్రికెట్ ఫ్యాన్స్ని. ఏ విధంగా ఉంటుంది, కోహ్లీ లేకపోతే ఎట్లా, రోకో కాంబినేషన్ లేకపోతే ఎట్లా అనేది కూడా చూసాం. కాకపోతే దాని గురించి కూడా క్లారిటీ ఇచ్చింది బీసీసీఐ. కోహ్లీ ఆడుతున్నాడు ఈ మ్యాచ్ అనేది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. కోహ్లీ లేకపోతే ఆ మ్యాచ్ని ఊహించుకోవడానికి కూడా కాస్త టెన్షన్, అంటే మిగిలిన బ్యాటర్స్ ఉన్నప్పటికీ కూడా కోహ్లీ ఫేమే వేరు. ఒకవేళ ఫస్ట్ బ్యాటింగ్ కనుక, అంటే సెకండ్ బ్యాటింగ్ కనుక మనకు వస్తే కనుక చేజింగ్లో మనకి కోహ్లీ ఏ విధంగా ముందుకెళ్తారో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఏ విధంగా ఉండొచ్చు అనుకోవచ్చు ఈసారి తీసుకున్నటువంటి కాంబినేషన్, అదేవిధంగా న్యూజిలాండ్ యొక్క పాజిటివ్స్ కూడా. న్యూజిలాండ్ స్ట్రెంత్ అంతా కూడా బ్యాటింగే. ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నది అంటే యాక్చువల్గా ఇండియన్ బ్యాటింగ్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నదో న్యూజిలాండ్ బ్యాటింగ్ కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నది, వండర్ఫుల్ గా. ఎందుకంటే మొదటి నుంచి విల్ యంగ్ కొంచెం అటు టచ్ లో కనుక వస్తే ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. అందులోకి నిజంగా చెప్పాలంటే అటు రవీంద్ర తక్కువ టైంలో 5 సెంచరీస్ చేశాడు, వెల్ కాన్ఫిడెన్స్ తోటి ఆడుతున్నాడు. కేన్ విలియమ్సన్ చెప్పే అవసరం లేదు, అతడు ఒక రకంగా చెప్పాలంటే అతడు ఎట్టి పరిస్థితుల్లో వికెట్ సమర్పించుకునే పరిస్థితే ఉండదు, అట్లాంటి ఇన్నింగ్స్ ఆడుతూ ఉంటాడు ఒక ఎండ్ నుంచి. తర్వాత మీకు లేతం వండర్ఫుల్ గా ఆడతాడు, బ్రేస్వెల్ మంచి బ్యాటింగ్ చేస్తాడు, అందులోకి ఫిలిప్స్. ఈ రకంగా చూస్తే కనుక వెరీ వెరీ స్ట్రాంగ్ బ్యాటింగ్ ఉన్నది న్యూజిలాండ్ దగ్గర. అందులోకి మెయిన్గా ఒక్క రకంగా ఆలోచిస్తే ఇక్కడ 2019 వరల్డ్ కప్ లో ఏ ప్లేయర్స్ అయితే ఆడారో, బౌలర్స్ కానీ బ్యాటర్స్ కానీ, వాళ్ళు దాదాపు ఈ టీమ్ లో ఉన్నారు. ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. మెయిన్ గా మ్యాట్ హెన్రీ, ఆ తర్వాత మిచెల్ శాంట్నర్, దీస్ ఆర్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్ అయినారు ఈ మధ్య కాలంలో ఎక్కువగా. ఆ తర్వాత 2019 వరల్డ్ కప్ లో మనం ఎప్పుడు కూడా మర్చిపోవద్దు, సెమీఫైనల్ లోపల వాళ్ళు టాప్ ఆర్డర్ ను కుప్పగూల్చిన తర్వాత ఇండియా ఓడిపోయిన పరిస్థితి, వరల్డ్ కప్ నుంచి అటు నిష్క్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ఇద్దరు కూడా చాలా చాలా ఎఫెక్టివ్ బౌలర్స్. ఇక్కడ మిచెల్ శాంట్నర్ ఎంత ఎఫెక్టివ్ అంటే యాక్చువల్గా వరుణ్ చక్రవర్తి వీళ్ళిద్దరితో కంపేర్ చేయడానికి వీల్లేదు. బట్ ఏమైనా కూడా
వరుణ్ చక్రవర్తి ఎందుకు ఎఫెక్టివ్ గా బౌలింగ్ చేస్తాడు యాక్చువల్గా కొంతమందికి గాడ్ గిఫ్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాసిం అక్రమ్ కు బౌలింగ్ యాంగిల్ ప్రతి వాళ్ళు వేస్తారు బౌలింగ్, బట్ ఒక యాంగిల్ అనేది పర్ఫెక్ట్ గా ఉంటుంది. మల్కమ్ మార్షల్ కు యాంగిల్ ఉంటుంది. ఆ యాంగిల్ లో వేసినప్పుడు వాళ్ళు పర్ఫెక్ట్ గా యార్కర్ అంటే యార్కర్, రివర్స్ స్వింగ్ అంటే రివర్స్ స్వింగ్, అవుట్ అంటే అవుట్, ఇన్కటర్స్ అంటే ఇన్కటర్స్ పర్ఫెక్ట్ గా వేయగలుగుతారు. ఎట్లాంటి పిచ్ అంటే సారం లేని పిచ్ పైన కూడా బ్రహ్మాండమైన బౌలింగ్ చేసి వాళ్ళు వికెట్లు తీసుకునే కెపాసిటీ అనేది ఉంటుంది. అట్లానే స్పిన్ బౌలింగ్ డిపార్ట్మెంట్ లో ఇక్కడ మనం తీసుకుంటే కనుక వరుణ్ చక్రవర్తి అంత పెద్ద టర్న్ అవుతుందా కాదా ఆర్థోడాక్స్ స్పిన్నర్స్ కు, కొంతమందికి టర్న్ కాకుండా కూడా ఎఫెక్టివ్ బౌలర్స్ ఎంత ఉంటారంటే వరుణ్ చక్రవర్తి వేసిన బాల్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ ఫ్లైటెడ్ డెలివరీస్, ఆల్మోస్ట్ బ్యాటర్ యొక్క ప్యాడ్ దగ్గర పాదాల దగ్గర పిచ్ అవుతుంటది. ఎప్పుడైతే బాల్ పిచ్ అయిందో వరుణ్ చక్రవర్తిని దాన్ని జడ్జ్ చేసి బ్యాట్ ను అప్లై చేయాలని చాలా చాలా కష్టం. బ్యాట్ ఇక్కడ అప్లై చేశాడంటే ఇక్కడికి వస్తుంది బాల్ అని పిచ్ అయిన తర్వాత అనుకుంటాం, ఎందుకంటే స్పిన్ కనుక టర్న్ అయితే కనుక అతను ఒక్కొక్కసారి టర్న్ అయితే ఒక్కొక్కసారి కాదు. అది ఎక్కడ ఏ మూమెంట్ తీసుకొని వికెట్ల వెనకాల వికెట్లు తగులుతుంది అనేది చెప్పడం చాలా కష్టం. ఆయన చూస్తే కనుక ఎల్బిడబ్ల్యూస్ బోల్డ్ వికెట్స్ ఎక్కువగా తీసుకున్నాడు. కాబట్టి ఇంత ఎఫెక్టివ్ బౌలర్ ను ఏ రకంగా మనం ఎదుర్కోవాలి, అతని పైన డామినెన్స్ ఏ రకంగా చేయాలి, అతన్ని డిమారలైజ్ ఎలా చేయాలనేది వ్యూహం డెఫినెట్ గా న్యూజిలాండ్ కు ఉంటుంది. న్యూజిలాండ్ అతన్ని ఒక వ్యూహంతో ఆడాలంటే డెఫినెట్ గా అతను ఫ్రంట్ ఫుట్ వర్క్ ముందరికి వచ్చి కొంచెం ఆడే పరిస్థితి కనుక ఉంటే కనుక వాళ్ళు ఎక్కువగా వరుణ్ చక్రవర్తిని అటాక్ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళ మెయిన్ క్రైటీరియా ఏమైనా ఉన్నదంటే వరుణ్ చక్రవర్తిని అటు ఎదుర్కోవాలి, అతని మీదనే ఎక్కువగా రన్స్ సాధించాలి. ఇది మనకి బ్యాటింగ్ లోనే కాదు బౌలింగ్ లో కూడా, అంటే న్యూజిలాండ్ తో పోలిస్తే బౌలింగ్ లో మనం చాలా స్ట్రాంగ్ గా ఉన్నాం, అందరికీ తెలిసిందే. కాకపోతే ఎంత టార్గెట్, ఒకవేళ మీరు చెప్పిన విధంగా అక్కడ టాస్ గెలిచినా ఓడిపోయినా సెకండ్ బ్యాటింగ్ మనం వెళ్తే కనుక న్యూజిలాండ్ ఈ టార్గెట్ ఎంతవరకు ఫిక్స్ చేయొచ్చు, ఎంతవరకు కట్టడి చేస్తే గెలుపు మన చేతిలో ఉంటుంది అనుకోవచ్చు? ఇండియన్ బ్యాటింగ్ వెరీ స్ట్రాంగ్. మన ఆల్ సిచ్యువేషన్స్ లో కూడా వన్స్, టూస్, త్రీస్ ఇలా కన్వర్ట్ చేసి ఆడే పరిస్థితి ఉంది. బట్ పర్టికులర్ గా ఇక్కడ న్యూజిలాండ్ ఫైనల్లో ఉన్నది కనుక న్యూజిలాండ్ ఫీల్డింగ్ చాలా స్ట్రాంగ్. అందుకే ఇండియన్ బ్యాటింగ్ వర్సెస్ న్యూజిలాండ్ ఫీల్డింగ్ అని ఎందుకన్నా అంటే మనం చూసాం యాక్చువల్ గా పాకిస్తాన్ తోటి విరాట్ కోహ్లీ సెంచరీ చేసిన తీరు మనం చూసాం. వన్స్, టూస్ పర్ఫెక్ట్ గా అటు ఒకటి చోట రెండు చోట ఇలా కన్వర్ట్ చేసి తీసుకున్నారు. బట్ న్యూజిలాండ్ తో మనం ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే వాళ్ళ ఫీల్డింగ్ ఎంత టెర్రిఫిక్ ఉన్నదంటే యాక్చువల్గా ఈవెన్ లాంగ్ త్రో అంటే లాంగ్ లెగ్ నుంచి కానీ ఇటు డీప్ పాయింట్ లో నుంచి కానీ లేకుంటే ఎక్స్ట్రా కవర్ డీప్ లో నుంచి కూడా వాళ్ళు పర్ఫెక్ట్ గా వికెట్ల పైన త్రో చేసిన రన్అట్ చేసిన దాఖలాలు మనం చూసాం. కాబట్టి ఎక్కడ కూడా చిన్న ఛాన్స్ ఆ రన్స్ ఒకటి చోట రెండు తీసుకుందామా అంటే మాత్రం చాలా చాలా ఆలోచించాలి. ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ తీసుకున్న నిర్ణయం, ఎందుకంటే రన్అట్స్ ఎక్కువగా చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫీల్డింగ్ లో ఎట్టి ఛాన్స్ కూడా ఇవ్వదు. అందులోకి క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే పిచ్ కండిషన్స్ ఏ రకంగా ఉంటాయంటే దుబాయ్ లో వన్ సైడ్ ఈజ్ 80 meters అండ్ వన్ సైడ్ ఈజ్ 70+ meters. సో అటు బ్యాటింగ్ చేంజ్ అయినప్పుడు కూడా ఇటు కవర్స్ కానీ లాంగ్ ఆన్ తర్వాత మిడ్ వికెట్ ఈ పొజిషన్స్ కూడా కొంచెం చేంజ్ అవుతాయి. కాబట్టి బ్యాటర్ చేంజ్ అయినప్పుడు కూడా ఈ క్యాలిక్యులేషన్ ఫీల్డర్ ఏ రకంగా ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు, ఎందుకంటే మనం సిక్సర్ కొడితే క్యాలిక్యులేట్ తో సిక్స్ వెళ్తుందా లేదా ఖచ్చితంగా ఫీల్డర్ చేతిలోకి వెళ్తుంది. ఈ క్యాలిక్యులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే విరాట్ కోహ్లీ చూసాం కదా మొన్న రీసెంట్ గా అటు సెంచరీ మిస్ అయినాడు, ఎందుకంటే క్యాలిక్యులేషన్ తప్పింది. అతడు సిక్సర్ బౌండరీ సాధించి అతడు సెంచరీ చేద్దాం అనుకున్నాడు, పర్ఫెక్ట్ గా ఫీల్డర్ చేతిలోకి పోయింది. సెంచరీస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి పాకిస్తాన్ తో జరిగినటువంటి మ్యాచ్ కూడా మనం మాట్లాడాం కాబట్టి పాకిస్తాన్ తో జరిగినప్పుడు ఎంత ఇంట్రెస్టింగ్ అంటే ఇండియా గెలుస్తోంది, కాకపోతే కోహ్లీ సెంచరీ చేస్తాడా చేయడా అని చెప్పి అందరూ కూడా అతుక్కుపోయినటువంటి సిచ్యువేషన్. మరి ఈ రోజు మ్యాచ్ లో సెంచరీస్ ఎవరు సాధించే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు? ఈ మధ్యకాలంలో మనం ఈ మ్యాచెస్ చూస్తే కనుక రోహిత్ ఎందుకో కాస్త రావడం, అతి తక్కువ స్కోర్కే పరిమితం కావడం మనం చూస్తున్నాం. కాకపోతే ఈసారి మాత్రం ఫైనల్స్లో మాత్రం రోహిత్ తప్పకుండా సెంచరీ చేయాలని చెప్పి చాలా మంది వెయిట్ చేస్తున్నాం కూడా. ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనుకోవచ్చు? హలో, ఈజీగా ఓవర్స్ తో మొత్తంగా మనం చూస్తున్నాం మరికొన్ని గంటల్లోనే వెయిట్ చేస్తున్నటువంటి మ్యాచ్ అయితే మన ముందు రాబోతోంది. మనం ఉదయం నుంచి చూస్తున్నాం ఏ టీం అంటే రెండు టీంల యొక్క బలాబలాల గురించి మాట్లాడుతున్నాం. అన్ని రాష్ట్రాల్లో కూడా టీమిండియా విన్ అవ్వాలని చెప్పి పూజలు చేస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విష్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు అంటే టాస్ గెలిచినా గెలవకపోయినా, గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకోండి, కొంతమంది లేదు ఫస్ట్ బౌలింగ్ తీసుకొని ఫీల్డింగ్ తీసుకుంటే కనుక నెక్స్ట్ మనకి చేంజింగ్ అవకాశం ఉంటుంది అనేది కూడా మాడుతున్నారు. ఎస్, సెంచరీ సంబంధించి ఎటువంటి ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు విజయ్?
ఎందుకంటే గ్రేట్ ప్లేయర్స్ సెంచరీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శుభ్మన్ గిల్, తర్వాత విరాట్ కోహ్లీ, తర్వాత రోహిత్ శర్మ, వీళ్ళకి సెంచరీస్ ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫస్ట్ పవర్ ప్లే లో 2 ఫీల్డర్స్ మాత్రమే అవుట్ సైడ్ ఉంటారు కాబట్టి ఆ 2 ఫీల్డర్స్ కనుక మనం దృష్టిలో పెట్టుకొని బాల్ కనుక పర్ఫెక్ట్ గా బ్యాట్ పైన వస్తున్నదంటే మాత్రం ఈజీగా రన్స్ సాధించే కెపాసిటీ ఎవరికైనా ఉన్నదంటే ఎఫర్ట్లెస్ గా అది రోహిత్ శర్మకు ఉన్నది. రోహిత్ శర్మ చాలా ఈజీగా ఆడతాడు. బట్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే రోహిత్ శర్మ ఈ మధ్య కాలంలో కూడా చక్కగా ఆడుతూ అనవసరంగా అవుట్ అయ్యాడా అన్నట్టుగా, అంటే అనవసరం మనం అనుకుంటాం బట్ ఈ ప్లేస్ లైక్ దట్, అంటే Situations, చాలా yes. ఈజీగా మైండ్ లోపల ఏ క్యాలిక్యులేషన్ లేకుండా చాలా ఈజీగా ఎఫర్ట్లెస్ గా టెన్షన్ లేకుండా ఆడే ప్రయత్నం చేస్తాడు. సో విరాట్ కోహ్లీ కానీ వీళ్ళు కానీ ఎందుకంటే వికెట్ పైన స్ట్రాంగ్ గా ఉండి మంచి పార్ట్నర్షిప్స్ బిల్డప్ చేసే కెపాసిటీ కనుక టాప్ ఆర్డర్ లో ఒక్కళ్ళు ఇద్దరు సెంచరీ చేసే అవకాశం అయితే ఈ పిచ్ మీద డెఫినెట్ గా ఉన్నది. ఈవెన్ న్యూజిలాండ్ సైడ్ లో కూడా, ఎందుకంటే లాస్ట్ టైం అక్కడ లాహోర్ లో జరిగింది, లాహోర్ లో బిగ్ స్కోర్ అయినా కూడా 2 సెంచరీ చేశారు. ఇక్కడ అయితే డెఫినెట్ గా ఒక సెంచరీ అయితే ఈచ్ టీం నుంచి చేసే అవకాశాలు అయితే డెఫినెట్ గా టాప్ ఆర్డర్ లో ఉన్నది. ఎస్, చూద్దాం మరి సెంచరీస్ ఎవరు సాధిస్తారు, ఏ క్రికెటర్ అనేది. మరి కొన్ని గంటల్లోనే మ్యాచ్ అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఒకసారి ఆల్ ది బెస్ట్ చెప్దామండి. Final గా? డెఫినెట్ గా ఇండియా డెఫినెట్ గా ఈ మ్యాచ్ లో మన విజయం సాధించి 2000 లోపల న్యూజిలాండ్ తోటి ఇదే ఛాంపియన్షిప్ లో ఫైనల్లో ఆ ఓడిపోయిన అవును. దాన్ని తాజాగా గుర్తు తెచ్చుకొని రివెంజ్ తీసుకొని చేతిలో కప్ అందుకునేది మనం అందరం కూడా ఇండియన్ టీమ్ కు బెస్ట్ విషెస్ అందజేద్దాం. ఎస్, ఆల్ ద బెస్ట్ టీమిండియా. అందరూ ఎదురు చూస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ కప్ కొట్టాలనేది. సో ఆల్ ద బెస్ట్ టీమిండియా. థ్యాంక్ యూ విజయ్.